ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదు నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఇద్దానికి కదా ఏమని తెలియడానికి అది మోసం మాట అవుతుంది. కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వంతు ప్రయత్నం చేస్తా. కానీ ఆనాడు మా 7 సార్లు పోటీ చేసాం, 6 సార్లు గెలిచాం. ఏ ఎన్నికల మీటింగ్ కూడా నేను ఒక్క హామీ ఇయ్యలే. ఇట్లా ఎమ్మెల్యే ఓట్లు ఏంటని మాట్లాడుతున్నాను. మా కార్యకర్తలు నాకు చోటు చెప్పేది, సార్ ఈ ఊరికి 500 ఇల్లు చెప్పండి, ఈ ఊరికి ఒక 10 కోట్లు శాంక్షన్ చెప్పండి చెప్పింది. అది ఇయ్యదు. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదు నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఇద్దానికి కదా ఏమని తెలియడానికి అది మోసం మాట అవుతుంది. కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వంతు ప్రయత్నం చేస్తా. కానీ ఆనాడు మా 7 సార్లు పోటీ చేసాం, 6 సార్లు గెలిచాం. ఏ ఎన్నికల మీటింగ్ కూడా నేను ఒక్క హామీ ఇయ్యలే. ఇట్లా ఎమ్మెల్యే ఓట్లు ఏంటని మాట్లాడుతున్నాను. మా కార్యకర్తలు నాకు చోటు చెప్పేది, సార్ ఈ ఊరికి 500 ఇల్లు చెప్పండి, ఈ ఊరికి ఒక 10 కోట్లు శాంక్షన్ చెప్పండి చెప్పింది.